నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, బావిలో దూకి చచ్చిపో. ఒకప్పుడు నంద్యాల బై ఎలక్షన్లో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా రోడ్డు పరిగెట్టించి కాల్చి చంపేయాలన్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకయ్యా నీకంత కక్ష? నిన్నటి రోజునే 15 మాసాల పరిపాలనా కాలంలో జరుగుతున్నటువంటి సక్సెస్, సుపరిపాలన, ప్రజలకు అందుతున్నటువంటి తీరుని ఇవాళ సహించలేక, ఓర్వలేక, ఏం చెప్పాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో నువ్వు నిజంగా నాయకుడివేనా? నిజమైనటువంటి రాజకీయ నాయకుడైతే ఈ రకంగా మాట్లాడటం, బావిలో దూకి చచ్చిపో చంద్రబాబు నాయుడు అంటాడు. నువ్వు చెప్పే అన్ని అబద్ధాలు కాబట్టి నీకు అసలు ఏముందయా మాట్లాడడానికి? ఏమిచ్చారు, ఎవరిచ్చారు ప్రజలు నీకు ఈ హక్కుని? నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వేటి, నీ పరిస్థితి ఏంటి? నేనేమంటానంటే ఇటువంటి మాటలు మాట్లాడేటటువంటి ఒక నాయకత్వం, నేను నాయకుడిని అని చెప్పుకునేవాడు మాట్లాడేటటువంటి దురదృష్టకర సంఘటనలు, వీటి వల్ల ప్రజల్లో ఒక రాంగ్ విధానం పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నేను మాట్లాడితే నా ప్రాంత ప్రజలు కానీ నా ఫాలోయర్స్ కానీ దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు. మా నాయకుడు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడాడు, దీన్ని మేము తీసుకుని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాలి. అలాగే నీకు ఒక రాజకీయ పార్టీ ఉంది, జనం నిన్ను స్వీకరించిన నీ అన్నంటే ఇవాళకి కూడా కొంతమంది జనం నాయకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వాళ్ళకి నువ్వు ఇచ్చేటటువంటి మెసేజ్ ఇదా? ఇవాళ నేను ఏదైతే ఇతను మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ఈ బావిలో దూకి చచ్చిపో అని చెప్పేసి ఒకరిని ప్రేరేపణ చేసేటటువంటి విధానం అన్నది చట్టరీత్యా నేరం. ఇదే ఒక సెంటెన్స్ని బట్టి అందులో బాధ్యత ఉన్నవాడు మాట్లాడితే మరీ నేరం. అంటే ఇతనికి వర్తించకపోవచ్చు. ఇతను అందరికంటే ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక నేరస్తుడు. ఎన్నో 40 కేసులు ఉన్నాయంటున్నారు ఇతని మీద రకరకాలుగా. అందుకని ఇది చిన్నదానిలో మాట అనుకోవచ్చు, కానైనా ఇది చాలా సమాజానికి మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి మాటలు ఇవి. దీన్ని ఇవాళ న్యాయ వ్యవస్థ సోమోటోగా తీసుకుని కోర్టు దీని మీద కేసు కూడా పెట్టించాల్సినటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంత నికృష్టమైనటువంటి మాట, అంత నీచమైనటువంటి మాట, ఈ సమాజాన్ని భ్రష్టు పట్టించేటటువంటి మాట, కొంతమంది వ్యక్తుల్ని తప్పుడు దారిని నడిపించడానికి ఉపయోగపడేటటువంటి మాట. కాబట్టి దీని మీద ఖచ్చితంగా చర్యలు ఉండాలి. భవిష్యత్తులో మళ్ళీ ఎవరూ కూడా ఈ రకమైనటువంటి విధానంతో మాట్లాడడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి మీద అని చెప్పి ప్రధానంగా నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా దీన్ని నేను మనవి చేసుకుంటున్నాను.